మాదిగ కులానికి సంబంధించిన కొంతమంది మేధావులు ఏమంటున్నారంటే గత 60 ఏళ్ళుగా 70 ఏళ్ళు అంటే స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నప్పటికీ రాజ్యాంగ ఫలాలు అందుకోబట్టి 1960 నుండి అంత కొంత రిజర్వేషన్ మాట. సో ఈ 60 ఏళ్ళ కాలంలో మాదిగ ఉపకులాల యొక్క మొత్తం అవకాశాలని మాలలే దుబ్బి తిన్నారు అనేది ఒక మాట. ఇది ఎంతవరకు వాస్తవం? మళ్ళీ మాలకు వచ్చినటువంటి మేధావులు ఏమంటున్నారంటే కొంతమంది ఎట్టి పరిస్థితులు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక 4 సంవత్సరాలు రిజర్వేషన్లు పెడితేనే, వర్గీకరణ పెడితేనే చాలా ఉద్యోగాలు మాదిగలు పొందిర్రు. కాబట్టి ఇది ఒకవేళ వర్గీకరణ ఆనాటి ప్రకారం చేస్తే మాత్రం ఇది మళ్ళీ సామాజిక న్యాయం దక్కకుండా పోతుందని చెప్పేసి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ దొబ్బిదిన మాట వాస్తవమే అంటే అంటే ఇప్పుడు ఏ ప్రజాస్వామిక ఉద్యమం అయినా తనకు జరిగిన నష్టాన్ని కష్టాన్ని వ్యక్తీకరించడం అనేది ప్రజాస్వామ్యంలో వాళ్ళకున్న హక్కు. కానీ ఆ వ్యక్తీకరణ అనేది ఇంకొకరికి ఇబ్బందికరంగా వ్యక్తీకరించడం అంత ఆహ్వానించే పరిణామం కాదు. వాస్తవానికి ఆ మాటకు వస్తే దుబ్బి తినడం అంటే ఇట్లాంటి పదాలు చాలామంది మాట్లాడుతున్నారు. ఉద్యమంలో భాగంగా కూడా అనేక రకాలైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యానాలు నాయకత్వం కూడా చేసింది. నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి వాటి అన్నిటిని కూడా ఎన్నోటువంటి వాడిని. ఈ వాస్తవానికి రాజ్యాంగంలో అవకాశాలు కల్పించడం కూడా వాస్తవం. ఇక్కడ ఒక మాట చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇవాళ అంటే ఒకవేళ తెలుగు రాష్ట్రాలకే పరిమితమై మాట్లాడుకుంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం చారిత్రకంగా నైజాం పాలనలో ఉండే, అంటే రాజరిక వ్యవస్థ. అందులో తెలంగాణ పరిపాలించినటువంటి నిజాముల యొక్క రాజభాష ఉర్దూ. ఉర్దూ కంటే ముందు హీబ్రూ ఉండే, అరబ్బుల భాష ఉండే. దాన్ని రద్దు చేసి నిజాములు పాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళ రాజభాష ఉర్దూ అని పెట్టింది. ఈ ఉర్దూ ఎప్పుడైతే నిజాము మనకు స్వాతంత్రం 1947లో వచ్చింది, 1948లో నిజాం పాలన అంతమొందించబడి పోలీస్ యాక్షన్ ద్వారా భారత యూనియన్లో కలపబడ్డప్పుడు అంటే ఒక రకంగా ఉర్దూ అనే రాజభాష కూడా రద్దయింది. 48 నుంచి 56 వరకు. ఇది చాలా ఇంపార్టెంట్ తమ్మి. ఈ 48 నుంచి 56 వరకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడేంత వరకు రాజ్యానికి ఒక పెద్ద చిక్కచ్చి పడ్డది. ఏం చిక్కు అంటే ఉర్దూ రాజభాషను రద్దు చేసి తెలుగును అధికార భాషగా ప్రకటించారు. తెలుగును అధికార భాష ప్రకటించిన తర్వాత రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించడానికి తెలుగు చదవచ్చిన వాళ్ళు, తెలుగు రాయగలిగిన వాళ్ళు కావాలి. అందుకని ఆనాడు ఉన్నటువంటి పాలకులు ఏం చేసినారంటే తెలుగు మరియు ఇంగ్లీషు తెలిసినటువంటి వాళ్ళకి పాలకులే ఆహ్వానించారు. అట్లా ఆహ్వానిస్తేనే తెలుగు భాషను అప్పటికే ఇప్పుడు కోస్తాంధ్ర ఏదైతే అంటున్నామో మనము మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండే అప్పుడు తెలుగు భాష తెలుగు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోవడానికి కూడా కారణం తెలుగు భాష ప్రైడ్తో వచ్చారు వాళ్ళు. అంటే అప్పటికి తెలుగు చదువుకున్న వాళ్ళు ఒక్క మాలలే కాదు, మొత్తంగా కుల వ్యవస్థలో భాగంగా అక్కడ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చినాయి. అంటే అక్కడ కలోనియల్ రూల్ ఉండే బ్రిటిష్ వాళ్ళు. ఆ వాడు దోపిడీదారుడు అయినప్పటికీ వాడు కల్పించినటువంటి విద్యా అవకాశాలకు కొంచెం దగ్గర అయినరు దళితులు. అట్లాగే తెలుగు భాష నేర్చుకున్నారు. అట్లా ఆంధ్ర ప్రాంతం నుంచి మద్రాసు ప్రాంతం నుంచి అంతేందుకు ఉత్తరప్రదేశ్లో బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి తెలుగు వాళ్ళు కూడా, బెంగాల్లో చదువుకున్న తెలుగు వాళ్ళు కూడా ఇక్కడికి వలస వచ్చారు, పాలకులుగా వచ్చారు, అధికారులు వచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ వాళ్ళే ఉన్నారు. అట్లా తెలుగు భాష తెలిసిన వాళ్ళని ఆహ్వానించిన క్రమంలో భాగంగా అన్ని కులాలతో పాటు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి దళితులు కూడా ఇక్కడికి ఉద్యోగస్తులుగా వచ్చిండ్రు. 48 నుంచి 56 వరకు. ఇది ఇంపార్టెంట్. అలా వచ్చిన వాళ్ళ సంఖ్య దళితుల్లో కూడా కొంతమంది వచ్చారు. 56 నుంచి, ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరు చర్చించట్లే, 56 నుంచి 2014లో తెలంగాణ ఏర్పడేంత వరకు దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినటువంటి మాటలే చాలా రిలవెంట్ ఇక్కడ. అలా 56 నుంచి 2014 వరకు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నియమించిన అన్ని నియామకాలలో మళ్ళీ ఆంధ్ర డామినేషన్ ఉన్న మాట వాస్తవం. అట్లా ఆంధ్ర ప్రాంతం నుంచి అప్పటికే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
పరిపాలన వ్యవస్థ అంతా కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళ చేతుల్లోనే ఉండే. ఐఏఎస్లు వాళ్ళే, ఐపీఎస్లు వాళ్ళే, సిఎస్లు వాళ్ళే, రాజకీయాలు వాళ్ళే, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. ఆ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి, ఆ ప్రాంతం నుంచి వలస వచ్చినటువంటి దళితులు కూడా ఉన్నారు. ఇక్కడనే సిక్కుముడి వచ్చింది ఏంటంటే, అట్లా వలస వచ్చినటువంటి దళిత సమూహంలో ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో వచ్చింది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మాలలు వచ్చిన మాట వాస్తవం. మాలలు ఎట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలో విద్యా అవకాశాల్లో కావచ్చు, పరిపాలన రంగంలో ఉద్యోగ సమయంలో ఎట్లయితే వాళ్ళ సంఖ్య పెరిగిందో, ఆ పెరిగిన సంఖ్యని చూంచి, పెరిగిన మాట వాస్తవం, పెరగలేదనడానికి లేదు, పెరిగింది. స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి కదా, ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు చెప్తున్నాయి. అయితే వాటిని ఆధారంగా చేసుకొని ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎక్కడ పుట్టింది? ఆంధ్రాలో పుట్టింది. కానీ దానికి యాక్చువల్గా దానికి మొత్తము రక్త మాంసాలన్నీ అందించింది తెలంగాణ. తెలంగాణ మాదిగ, ఎందుకంటే తెలంగాణలో మాదిగలు ఎక్కువ సంఖ్యాపరంగా కొంత మాలలతో పోల్చినప్పుడు, రాయలసీమలో కూడా ఎక్కువ ఉంటారు. ఈ రెండు ప్రాంతాల నుంచే ఉద్యమ నాయకత్వానికి క్యాడర్ అక్కడి నుంచి వచ్చింది. సో మళ్ళీ ఉద్యోగాలు కూడా ఏంటి, వీళ్ళ 3 రకాలు ఉంటాయి. ఒకటేమో జిల్లా స్థాయి ఉద్యోగాలు ఉంటాయి, జోనల్ స్థాయి ఉద్యోగాలు ఉంటాయి, స్టేట్ క్యాడర్. మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు రాష్ట్ర స్థాయి వరకు చూసుకుంటే, అంటే అటెండర్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ వరకు రకరకాలుగా వస్తాయి. మొత్తం చూసుకుంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మాలలు కొంత ఎక్కువ శాతం ఉన్నమాట వాస్తవం. దానిలో పునాది చేసుకొని ఈ ఉద్యమం వచ్చింది. కాబట్టి ఇవాళ వచ్చిన తీర్పును మరి తెలంగాణకి ఎట్లా అప్లై చేయాలా, ఆంధ్రాకి ఎట్లా అప్లై చేయాలా అనేది ఇవాళ పాలకులు ఆలోచించవలసినటువంటిది. తర్వాత దొబ్బి తిన్నారు, మా నోటికాడ బుక్క తిన్నారు, తర్వాత మా కంచంలో మెతుకులు తిన్నారు అని చాలామంది నాయకత్వం మాట్లాడుతున్నది. నాయకులు మాట్లాడింది కాదని చెప్పేసి కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినారు. సాహిత్యంలో కూడా అట్లాంటి విమర్శ వచ్చిన మాట వాస్తవం. సరే, కొంత ఆకలిగా ఉన్నవాడు, బాధలో ఉన్నవాడు, ఇప్పుడు మన ఇంట్లో మన అన్నదమ్ముల మధ్య ఏదైనా చిన్న నాకు రావాల్సింది రాలేదని మాటలు మాట్లాడుకున్నప్పుడు కొంత పరచపరజాలం వస్తుంది. అది ఆహ్వానించదగ్గ పరిణామం కానిపోయినప్పటికీ అది ఇక్కడ డిబేట్ కాదు నా దృష్టిలో. అయితే అట్లా మాట్లాడడం మాత్రము అది ఏ సభ్య సమాజం కూడా హర్షించదు. అది ఆ ప్రక్రియ, అంటే అట్లా మాట్లాడడం తప్పే. కానీ ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఎలా పరిష్కరించాలి అనేటువంటి నా దగ్గర చాలామంది ఇప్పుడు ఇప్పటికి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు మాల సమూహం నుంచి. అంటే వాళ్ళు ప్రారంభం నుంచి కూడా మాల మానాడుకు నాయకత్వం వహిస్తున్నటువంటి కొంతమంది వాళ్ళు ప్రారంభం నుంచి ఒకటే సింగిల్ ఎజెండాతో మాట్లాడుతున్నారు. ఇది దళిత ఐక్యతను దెబ్బతీస్తుంది, ఫస్ట్ పాయింట్. రెండో అంశం ఏంటంటే ఉపవర్గీకరణ అనేది రాజ్యాంగ నియమ నిబంధనలలో ఎక్కడ లేదు, కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. నేను ఈ రాజ్యాంగబద్ధంగా ఎక్కడ దానికి ప్రామాణికత లేదని చెప్పేదాన్ని నేను అంగీకరించను. రాజ్యాంగబద్ధంగా ప్రామాణిక లేకపోతే రాజ్యాంగాన్ని సవరిస్తాం. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడము ప్రజాస్వామ్యం, ధర్మం అని అనుకుంటే రేపు నువ్వున్నా నేనైనా ఎవరైనా ఆ వాదాన్ని మనం సపోర్ట్ చేయాలి. మనం యాదృచ్ఛికంగా ఏ కులంలో పుడతాం మనకు తెలియదు కదా తమ్మి. పలానా కులంలో పుట్టినా కాబట్టి పలానా కులం ఏది మాట్లాడినా రైట్ అంటే తప్పు. మనం ఎక్కడ పుట్టామనేది కాదు, మనం పుట్టి పెరిగిన క్రమంలో మనం నేర్చుకున్న విజ్ఞానము, మనం తెలుసుకున్నటువంటి జ్ఞానము సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుందని ప్రధాన అంశం. ఆ రకంగా తీర్పు వచ్చింది. తీర్పును పరిమితులు, లోపాలు ఉన్నప్పటికీ నేనైతే దాన్ని వెల్కమ్ చేస్తాను.